హాయ్! హలో! నమస్తే. అంటే ప్రస్తుతానికున్న ప్రభుత్వం ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ లెడ్ బై చంద్రబాబు నాయుడు గారు ఆఫ్ కోర్స్ బికాజ్ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెచ్ఆర్‌డి మినిస్టర్ లోకేష్ గారు. సో, వీళ్ళిద్దరూ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూల్స్‌లో పెట్టిన కొన్ని యాప్స్ మీద యాక్షన్ మొదలెట్టారు. ఆ యాపుల్లో ఒక యాప్‌ని నిన్న రద్దు చేశారు. ఒక యాప్‌ని నిన్న క్లోజ్ చేశారు. ఆ యాప్ ఏందంటే, ఇమేజ్ క్యాప్చరింగ్ యాప్ ఫర్ శానిటరీ డెవలప్‌మెంట్ ఇన్ ద స్కూల్స్. ఈ సబ్జెక్ట్ మీద యాక్చువల్‌గా స్త్రీలైతే బాగా మాట్లాడగలరు. బట్ నేను కూడా ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు హాఫ్ నాలెడ్జ్ ఉండిద్ది దీని మీద. ఎందుకంటే ఇద్దరు కూతుర్లు, భార్య, ముగ్గురు ఆడవాళ్ళ మధ్య నేను ఒక్కడినే ఉన్నా ఇంట్లో. కాబట్టి ఐ కెన్ అండర్‌స్టాండ్ ఫ్యూ ప్రాబ్లమ్స్. కాబట్టి ఈ సమస్య మీద కొద్దిగా మాట్లాడుతున్నా. ఓకే. అదేంటంటే యాక్చువల్‌గా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని యాప్‌లు పెట్టారు స్కూల్స్‌లో. టీచర్స్ అటెండెన్స్ అప్‌లోడ్ చేయాలి. టీచర్స్ వాళ్ళ టయానికి రావాలి. బయోమెట్రిక్ పెట్టాలి. పేరెంట్స్‌ని ఎప్పటికప్పుడు ఎవరైనా స్టూడెంట్ ఆబ్సెంట్ అయితే పేరెంట్స్‌కి మెసేజ్ ఎళ్ళాలి. ఇట్లాంటి కొన్ని యాప్‌లున్నాయి. ఆ యాప్‌ల మీద వీళ్ళు ప్రస్తుతానికైతే దాని మీద రివ్యూ చేస్తున్నారేమో. దాని మీద ఏమి యాక్షన్ లేదు గానీ, దీంతో పాటు ఇంకొక యాప్ పెట్టారు. ఆ యాప్ ఏందంటే, టాయిలెట్ ఇమేజ్ క్యాప్చరింగ్ యాప్ అని ఒక యాప్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆ పర్టిక్యులర్ ఈ యొక్క యాప్ అనేది 56,703 స్కూల్స్‌లో అంటే మొత్తం అంటే భా రాష్ట్రం మొత్తం 56,703 స్కూల్స్ ఉంటే, దాంట్లో ఆల్మోస్ట్ 45,716 స్కూల్స్‌కి ఇంప్లిమెంటేషన్ ఏదో చేస్తున్నారని విన్నా. లేదు, మొత్తం 56,703 స్కూల్స్‌లోనే అన్ని స్కూల్స్‌కి ఆర్డర్ ఇచ్చినట్టున్నారు. ఈ యొక్క యాప్ ద్వారా మీరు చేయాలని. ఇదేం లేదు, స్కూల్‌లో టాయిలెట్స్‌ని క్లీన్‌గా ఉంచాలి అనేటువంటి ఒక మెయిన్ ఉద్దేశం అంతే. మగపిల్లలకి ఏమన్నా టాయిలెట్‌కెళ్ళాలంటే బయటికెళ్ళిపోతారు స్కూల్స్‌లో జనరల్‌గా బయటికెళ్ళిపోతుంటారు. వాళ్ళు బయట చట్టల్లోనో, గుట్టల్లోకెళ్ళి థెల్ పాస్ ద యూరిన్ అండ్ కమ్. బట్ అమ్మాయిలకి దే డోంట్ హావ్ ఆప్షన్. వాళ్ళు ఆ స్కూల్ టాయిలెట్సే వాడాలి. మెజారిటీ ఆఫ్ స్కూల్ టాయిలెట్సే వాడాలి. వీళ్ళే ఈ స్కీమ్ పెట్టేటప్పుడే గవర్నమెంట్ కొంత స్టడీ చేసిందట. స్టడీ చేస్తే మెజారిటీ ఆఫ్ స్కూల్ గోయింగ్ గర్ల్స్ చిన్న పిల్లలు యూరిన్ ఇన్ఫెక్షన్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువగా ఈ స్కూల్ పిల్లలే ఉన్నారట. అది బాగా వాళ్ళు ఇంకా రీసెర్చ్ చేస్తే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అన్‌క్లీన్ స్కూల్ టాయిలెట్స్ ఇన్ ద స్కూల్స్. స్కూల్స్‌లో సరిగ్గా క్లీన్ చేయని టాయిలెట్స్‌లోకి వెళ్ళటం వల్ల చిన్నపిల్లలు వాళ్ళకి ఆప్షన్ లేక ముఖ్యంగా ఆడపిల్లలు అదే టాయిలెట్స్ వాడాల్సొచ్చేది. సో, థెల్ గెట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్. దానివల్ల చాలా రోగాలొచ్చేస్తాయి. పిల్లలకు కూడా అటాక్ అవుతా ఉంటాయి. ఓకే. ఇన్ఫెక్షన్స్ అన్నీ గూడా. సో, అదొకటి. దాన్ని హ్యాండిల్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు స్కూల్స్‌లో టాయిలెట్ క్లీన్ చెయ్యాలి అనేటువంటి ఒక ఉద్యమమే పట్టుకొచ్చారు. ఆ నాడు నేడు ప్రోగ్రామ్‌లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఇనిషియేటివ్ జగన్ తీసుకున్నటువంటిది. ఎవరికీ అర్థం కాని విషయం, బట్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్. దీంట్లో హెల్త్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ ఆఫ్ స్టూడెంట్స్ అనే క్యాప్షన్ పెట్టుకొని పోయారు. హెల్త్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ ఆఫ్ స్టూడెంట్స్. సెల్ఫ్ ఎస్టీమ్ అని ఎందుకు అంటామంటే, ఇప్పుడు మనం ఏదైనా పిల్లల్ని స్కూల్‌లో చేర్పించడానికి పోతే, పిల్లలు పాఠం బాగా చెప్తారా లేదా అని మొత్తం మనం చూస్తాం. తండ్రులు చూసేదదే. అదే తల్లిని పంపించామనుకో స్కూల్‌లో జాయిన్ చేయమని. ఆడపిల్ల ఉందనుకో, ముఖ్యంగా ఆడపిల్ల ఉంది స్కూల్‌లో జాయిన్ చేయాలి. తల్లి పోయింది పిల్లతో. వాళ్ళెళ్లి చూసేది టాయిలెట్స్ బాగున్నాయా లేదో చూస్తారు. ఎందుకంటే మదర్ నోస్ అట్ వాట్ కండిషన్స్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ ఎ గర్ల్. టాయిలెట్స్ సరిగ్గా లేవనుకోండి, క్లీన్‌గా లేవనుకోండి, అసలు స్కూల్ మానేస్తారు. వేరే స్కూల్‌లో జాయిన్ అయిపోతారు. మెజారిటీ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్‌లో ఆడపిల్లలు ఎక్కువ ఉండటానికి కారణం ఇదే. గవర్నమెంట్ స్కూల్స్‌లో టాయిలెట్స్ సరిగ్గా క్లీన్ చేయట్లేదని వాళ్ళందరూ ఎళ్లి ప్రైవేట్ స్కూల్స్‌లో జాయిన్ అవుతున్నారు.
రైట్. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కీమ్ పెట్టి దాంట్లో ప్రతి 300 స్టూడెంట్స్కి ఒక ఆయమ్మని రిక్రూట్ చేశారు. దేర్ ఓన్లీ వర్క్ ఇస్ టు క్లీన్ ద టాయిలెట్స్. ప్రతి 300 స్టూడెంట్స్కి ఒక ఆయమ్మని పెట్టారు. శానిటరీ హెల్పర్ అంటారు, శానిటరీ హెల్పర్ని పెట్టారు. వాళ్ళకి నెలకు 6,000 జీతం ఇస్తామన్నారు. గవర్నమెంట్ కెమికల్ కిట్ మొత్తం కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. దానికి కావాల్సినటువంటి కెమికల్ బ్లీచింగ్ పౌడర్ మొత్తం కూడా గవర్నమెంట్ ఇచ్చింది. దాన్ని సెక్రటేరియట్ ఎంప్లాయీస్, సచివాలయ ఎంప్లాయీస్ మానిటర్ చేయాలి. సచివాలయ ఎంప్లాయీస్ ప్రతి స్కూల్లో ఉన్న టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నారా లేదా అనేది రెస్పాన్సిబిలిటీ సచివాలయ సెక్రటేరియట్ స్టాఫ్కి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. ఇది గవర్నమెంట్ స్కూల్సే కాకుండా ఇంటర్మీడియట్ కాలేజీల్లో కూడా ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఇది ఎందుకు చేశారని ఆల్రెడీ చెప్పాం మనం. చాలామంది టాయిలెట్స్ క్లీన్గా లేకపోతే పిల్లలు రోగాలను బారిన పడతారు. ముఖ్యంగా దిస్ విల్ డిస్టర్బ్ ది గర్ల్స్. ముఖ్యంగా ప్యూబర్టీ అయిపోయినటువంటి గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలసరి వస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు టాయిలెట్స్ క్లీన్గా లేకపోతే. కాబట్టి చాలామంది పిల్లలు వాళ్ళకి నెలసరి వచ్చినప్పుడు స్కూల్స్కి వెళ్ళరట, ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే 30-40% ఆఫ్ గర్ల్ స్టూడెంట్స్ వాళ్ళకి నెలసరి వస్తే స్కూల్ మానేస్తారట బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ టాయిలెటరీ ఫెసిలిటీస్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్. ఓకే. దానికోసమని జగన్ గారు ఏం చేశారంటే ఒక ఆయమ్మని పెట్టి నెలకు 6,000 రూపాయలు ఇచ్చి రోజు క్లీన్ చేయాలి టాయిలెట్స్ అని. దానికి కావాల్సిన బ్లీచింగ్ పౌడర్ మొత్తం గవర్నమెంట్ ఇచ్చిద్దని గవర్నమెంట్ స్కూల్స్లో ఒక స్కీమ్ పెట్టి దానికి ఒక యాప్ పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఒక యాప్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ యాప్ పేరు ఏంటంటే ఇదే టాయిలెట్ ఇమేజ్ క్యాప్చరింగ్ యాప్ ఒకటి పెట్టారు. ఆ యాప్లో వీళ్ళు ఆయమ్మలు ఎవరైతే ఉన్నారో రిమెంబర్ ఆయమ్మలు ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా క్లీన్ చేసి ఉదయాన్నే స్కూల్కి వెళ్ళగానే వాళ్ళ టాయిలెట్లు, వాష్ బేసిన్స్, ఫ్లోరు, కమోడ్స్, ఈ నాలుగు చెప్పారు. కమోడ్స్, ఫ్లోర్ అంటే పిల్లలు కూర్చునే ఫ్లోర్, టాయిలెట్స్ ప్లస్ వాష్ బేసిన్స్, ఈ 4 కూడా రెగ్యులర్గా క్లీన్ చేసి ఫోటో తీసి యాప్లోకి మీరు ఎంటర్ చేయాలన్నారు. అంటే ఎవ్రీడే మానిటరింగ్ సిస్టమ్. ఎవ్రీడే వీళ్ళు క్లీన్ చేస్తున్నారా లేదా టాయిలెట్స్ అనేది మానిటరింగ్ సిస్టమ్ కోసం ఎవ్రీడే వాళ్ళు ఆ ఫోటో తీసి పెట్టాలట అని ఒక యాప్ ఇంట్రడ్యూస్ చేశారు జగన్ గారి ప్రభుత్వం. ఇప్పుడు అది ఆల్మోస్ట్ 45,000 స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రైట్. ఈ యాప్లు ఏవైతే ఉన్నాయో స్కూల్స్లోనే కాదు, అర్బన్ బాడీలు కూడా వాడతారు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ వాళ్ళు చెత్త వేస్తుంటారు, చెత్త క్లీన్ చేస్తుంటారు కదా, ఎంసీహెచ్ వర్కర్స్ వచ్చి హైదరాబాద్లో వాళ్ళు కానీ, అలాగే గ్రేటర్ విశాఖకు సంబంధించిన వాళ్ళు కానీ, ఏదైనా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళు కూడా రోజు క్లీన్ చేస్తుంటారు. డంపింగ్ యార్డ్స్ దగ్గర, చెత్త వేసే దగ్గర ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా ఇదే యాప్ వాడుతున్నారు. ఇదే యాప్ని అక్కడ కూడా వాళ్ళు క్లీన్ చేసి ఎప్పటికప్పుడు చెత్త ఎత్తేసి అక్కడ ఫోటో తీయాలి. ఇప్పుడు ఒక డంపింగ్ ఏరియా ఉంది, అందరూ వచ్చి అక్కడే డంప్ చేస్తున్నారు చెత్త అంతా కూడా. సో నెక్స్ట్ డే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి చెత్త తీసేసి దాని ఫోటో తీసి యాప్లో పెట్టాలి. గవర్నమెంట్ ఈజ్ రెగ్యులర్లీ మానిటరింగ్ అసలు ఇది క్లీనింగ్ జరుగుతుందా లేదా అనేది. రైట్. అర్బన్ బాడీలో జరుగుతుంది. అర్బన్ బాడీలో ఇదే యాప్ వాడుతున్నారు. రిచ్ పీపుల్ యొక్క ఏరియాస్లో కూడా ఇదే యాప్ వాడుతున్నారు. ఇదే యాప్ వాడుతున్నప్పుడు స్కూల్స్లో వాడే యాప్ని వీళ్ళు ఇప్పుడు రద్దు చేశారట ఈ గవర్నమెంట్. ఎందుకు రద్దు చేశారంటే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే టీచర్స్ అంటే ఆ యాప్ టీచర్స్ వెళ్ళి టాయిలెట్లో ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది అని, అది మా వల్ల కాదని టీచర్స్ కంప్లైంట్ చేశారని ఆ యాప్ని తొలగిస్తున్నారట. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్లో ఆయమ్మలు ఆ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో క్లీన్ చేసి రోజు ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సింది ఆయమ్మలు. 45,000 స్కూల్స్లో ఆయమ్మలు ఇచ్చారు. 55,000లో 45,000 స్కూల్స్లో ఆయమ్మలు అంటే ఒక 10,000 మంది స్కూల్స్లో ఆయమ్మలు లేరు అంటే హెల్పర్స్ లేరు అంటే అర్థం మేబీ ఎక్కడో తండాల్లో ఉన్నటువంటి ఒకే స్మాల్ స్కూలు, ఆ స్కూల్లో ఒకటే టీచరు, 10 మంది పిల్లలే వస్తున్నారు, అట్లాంటి స్కూల్స్ కొన్ని ఉన్నాయి. సింగిల్ టీచర్ స్కూల్స్ చాలా ఉన్నాయి. మేబీ అట్లాంటి ఏరియాస్లో ఒక టీచర్నే పెట్టాలా వద్దా, 10 మంది పిల్లలే ఉన్నారు, అసలు ఆ స్కూల్ మూసేద్దాం అనుకున్న అట్లాంటి ఏరియాస్లో
మేబీ హెల్పర్స్ లేరనుకుంటా. అందుకని 55,000 మంది స్కూల్స్‌లో 45,000 మంది స్కూల్స్‌లో హెల్పర్స్ ఉన్నప్పుడు, వాళ్ళే క్లీన్ చేసి, వాళ్ళే దాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ అప్‌లోడ్ చేయాలి యాప్‌లో. అది గవర్నమెంట్ మానిటర్ చేస్తా ఉండిద్ది. టాయిలెట్స్‌ని క్లీన్ చేశారా లేదా అనేది. దాన్ని ఇప్పుడు వీళ్ళు తొలగించడం ఏంటి అర్థం కాలేదు. సరే ఒక 10,000 మంది ఒక 10,000 స్కూల్స్‌లో హెల్పర్ లేడు. హెల్పర్ లేనప్పుడు టీచరే ఎళ్లి ఫోటో తీయాల్సొస్తుందనుకోండి. ఆ 10,000 స్కూల్స్‌కి మీరు మినహాయింపు ఇవ్వండి. 10,000 స్కూల్స్‌లో ఆ హెల్పర్ లేడని 45,000 స్కూల్స్‌లో మీరు యాప్‌ని ఎత్తేస్తారా? 10,000 స్కూల్స్‌కి 45,000 స్కూల్స్‌లో మీరు శానిటరీ మానిటరింగ్‌ని ఎత్తేస్తారా? ఇప్పుడు ఆ యాప్ తీసేస్తే మానిటరింగ్ లేకపోతే వాళ్ళెవరు క్లీన్ చేయరు సరిగ్గా. క్లీన్ చేయకపోతే ఎంత ప్రాబ్లమ్ అయిద్ది ఆడపిల్లలకి? ముఖ్యంగా స్కూల్స్‌కెళ్ళేటువంటి పిల్లలకి ఎంత ప్రాబ్లమ్ అయిపోద్ది? చాలా ప్రాబ్లమ్ అయిపోద్ది రైట్? దాన్ని తీసేయాల్సిన అవసరం ఏంటైతే మనకైతే అర్థం కాల. ఇప్పుడు వాళ్ళు చెప్పేది టీచర్స్ ఫోటో తీయాలంటే అవసరం లేదు. ఆయమ్మలకు ఫోటో ఇప్పుడు ట్రైనింగ్ సెషన్స్ ఉంది. ఆయమ్మలకి ట్రైనింగ్ సెషన్ ఉందంట. వాళ్ళు ఏమేమి శానిటరీ వాడాలి, ఎలా వాడాలి దాని ట్రైనింగ్ సెషన్స్ కూడా ఉన్నాయి. పెట్టారు వీళ్ళే. గవర్నమెంటే పెట్టింది, జగన్ గారి ప్రభుత్వమే. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఫోటో తీయడం కూడా నేర్పిస్తారు. సరే టీచర్ నేను బాత్రూంలోకి వెళ్ళలేకపోతున్నాను సార్, నేను తీయలేను. ఆయమ్మలకి చదువు రాదు, వాళ్ళు యాప్‌లో పెట్టలేకపోతున్నారు. టీచర్స్ మేమే చేయాల్సి వస్తుంది. కాబట్టి అది యాప్ దాని బదులు అంటే ఆయమ్మ యాప్‌లోకి అప్‌లోడ్ చేయడం రాకపోవచ్చేమో, ఫోటో కొట్టడం రాదా ఆయమ్మకి? మిమ్మల్ని ఎవరెళ్ళి టాయిలెట్‌లోకెళ్ళి ఫోటో కొట్టమన్నారు టీచర్‌ని? ఈ ఆయమ్మ హెల్పర్స్‌ని ఫోటో కొట్టడం టీచర్లు టీచ్ చేయండి. ఫోటో తీసుకొని వచ్చిన తర్వాత మీరు అప్‌లోడ్ చేయండి దాన్ని. ఫోటోని యాప్‌లోకి అప్‌లోడ్ చేయడానికి నువ్వు టాయిలెట్‌లోకి అవసరం లేదు కదా! టీచర్ అవసరం లేదు కదా! యూ కెన్ సిట్ ఇన్ యువర్ ప్రిన్సిపల్ రూమ్ అండ్ యూ కెన్ డూ ఇట్ రైట్. ఫోటో ఆయమ్మ తీసుకొని వస్తే ఓకే. ఇప్పుడు ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అదేనేంటంటే ఒక యాప్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని వంగబెట్టుకొని యాప్‌ని ఎత్తేయడం తప్పు, కరెక్ట్ కాదు. మా మా ఇంటి పక్కన ఒక బైక్ అతను ఉన్నాడు. బైక్ రిపేర్ షాప్ అతను ఉన్నాడు. నేనెళ్ళి బ్రేక్ పని చేయట్లేదంటే బ్రేక్ సెట్ మార్చమంటాడు. అతనికి రాదు, రిపేర్ రాదు అతనికి. రిపేర్ రాదు కాబట్టి అతను ఏ ప్రాబ్లమ్ వచ్చినా సెట్ మార్చమంటాడు. అలాగే ఇప్పుడు మీరు దాన్ని హ్యాండిల్ చేయలేక, యాప్‌ని హ్యాండిల్ చేయలేక టీచర్స్ ఏదో చెప్పారని యాప్ మొత్తం ఎత్తేస్తే అది శానిటరీకి ప్రాబ్లమ్ కొట్టేసిద్ది కదా! చాలామంది ఆడపిల్లలు ఇబ్బంది పడతారు కదా అది. అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మీకు ఒక 10,000 స్కూల్స్‌లో టీచర్స్ కొట్టాల్సి వస్తుంది. మా టీచర్స్‌కి వాళ్ళు నామోషీగా ఫీల్ అయ్యి మేము వెళ్ళలేకపోతున్నాము, మేము దాని ఫోటోలు తీసి యాప్‌లో అప్డేట్ చేయలేకపోతున్నామని వాళ్ళకి అనిపిస్తే ఆ 10,000 స్కూల్స్‌లో మీరు ఎగ్జామ్షన్ ఇచ్చి మిగతా 45,000 స్కూల్స్‌లో కంటిన్యూ చేయండి యాప్‌ని. మానిటర్ చేయండి. అర్బన్ డెవలప్‌మెంట్‌కి అదే చేస్తున్నారు. స్కూల్ పిల్లలకి అదే చేస్తున్నారు. ఇప్పుడు మీరు అది తీసేసి స్లోగా దాన్ని మళ్ళీ డర్టీ అయిపోతాయి. టాయిలెట్స్ మొత్తం నాశనం అవుతాయి. అసలు మగపిల్లలేం ప్రశాంతంగా బయటికెళ్ళిపోయి ఎక్కడో పబ్లిక్ యురినేషన్ చేస్తారు. ఇప్పుడు ఆడపిల్లల పరిస్థితి ఏంటి? చేయలేరు కదా అది. ఇది నాకు తెలిసిన వరకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. అఫ్‌కోర్స్ వాళ్ళు ఓన్లీ యాప్‌నే తొలగిస్తున్నారు. మిగతాయన్ని మేము కరెక్ట్‌గా చేస్తామంటారు. నేనంటే మానిటరింగ్ అనేది రాకపోతే మీరు చేయలేరంటున్నా. ఇప్పుడు యాప్‌లోకి పేరెంట్స్‌కి యాక్సెస్ ఇచ్చారు. అంటే పేరెంట్స్ ఆర్ చెకింగ్ ఎవ్రీడే ఈ టాయిలెట్స్ ఈరోజు మార్నింగ్ క్లీన్ చేశారా లేదా అనేది. స్కూల్ పిల్లలు. ప్రైవేట్ స్కూల్స్‌లో ఎలాంటి మానిటరింగ్ పెట్టారో ఆ మానిటరింగ్ గవర్నమెంట్ స్కూల్స్‌లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. ఇది చూసి నాకు అరే! ఈ యాప్‌ని తీసేయాల్సిన అవసరం ఉంది వీళ్ళకి. అండ్ ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు హ్యాండిల్ ఇట్ ప్రాపర్‌లీ యూ షుడ్ నాట్ రిమూవ్ ద యాప్. ఫైండ్ ద ఆల్టర్‌నేటివ్ సొల్యూషన్ బట్ కీప్ ద యాప్, ఫైండ్ ద ఆల్టర్‌నేటివ్ సొల్యూషన్. టీచర్స్‌ని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటే. అది నా ఉద్దేశం. ఓకే. థాంక్ యూ.